హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్లో అయితే లివర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ దావత్. సో ఫ్రెండ్స్, ముందైతే ఇక్కడ వచ్చేసి లివర్ అయితే మనము ఒక 4-5 సార్లు అయితే బాగా కడిగేసుకోండి. కావలిస్తే కొంచెం గోరువెచ్చని నీళ్ళేసి కూడా అయితే కొంచెం కడగండి. అది బ్లడ్ ఉంటుందన్నమాట, దాంట్లో అది మొత్తం పోతుందన్నమాట. మంచిగా కడిగేసుకోండి. ఉల్లిపాయలు వేసి కడిగేసేయండి. తర్వాత ముందైతే మనం మసాలాలు వేయించి పక్కన పెట్టేసుకుంటే చల్లగవుతాయి అనమాట. సో నేను ఫస్ట్ కొబ్బరి వేసిన, ఎండు కొబ్బరి. సో అది తీసేసిన తర్వాత ధనియాలు వేసిన అనమాట. మనకి మసాలాలో ఇంపార్టెంట్ అనమాట ఈ కర్రీలు అనేది. సో ధనియాలు కూడా కొంచెం వేగినాయి కదా. తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకులు అనమాట. బిర్యానీ ఆకులు కూడా లైట్గా వేయించండి. సో ఈ పక్కన పెట్టేసి మనకి చల్లారిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టిన అనమాట. ప్యాన్ పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ అయితే యాడ్ చేసిన, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా మన క్వాంటిటీ అనేది, అందుకని. సో అందులో వచ్చేసి మనం కడిగి పెట్టిన లివర్ అయితే యాడ్ చేసేసినాం అనమాట. సో దీన్ని బాగా కలపండి, ఎందుకంటే దీంట్లో వచ్చి వాటర్ వస్తుంది అనమాట. ముందు మనము ఆ వాటర్ ఉన్నప్పుడు ఏం మసాలాలు కూడా యాడ్ చేయలేము కదా. సో అందుకని సో అది స్టవ్ పైన పెట్టేసి ఇదైతే నేను మసాలాల పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీలో వేసిన అనమాట. అవి చల్లగా అయిపోయినాయి అప్పటికే. ధనియాలు, బిర్యానీ ఆకుండే కదా, ఫస్ట్ పౌడర్ బట్టి తర్వాత అయితే కొబ్బరి వేసిన అనమాట. సో ఈ పక్కన పెట్టేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది అనమాట. సో కొబ్బరి కూడా పట్టేసిన నేను. కొంచెం వాటర్ వేసి కొబ్బరి కూడా పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, చూసిన కదా ఒక 6 మినిట్స్ తర్వాత అనమాట ఇది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఏంటంటే స్టార్టింగ్లోనే మనకి నీసు వాసన అనేది రాదనమాట. సో అందుకనే స్టార్టింగ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, వాటర్ అయితే దాదాపు గిన్నెకి వచ్చింది. ఇక్కడ పసుపు యాడ్ చేస్తాను. పసుపు తర్వాత నేనైతే ఒక 3 టీ స్పూన్స్ అంతా కారం అయితే యాడ్ చేసిన అనమాట. మీరు మీ టేస్ట్కి సరిపోయేంత కారం అయితే వేసుకోండి. ఇక్కడ నేను ఉప్పు కూడా వేసిన అనమాట. రాళ్ళు ఉప్పు వేసిన, దొడ్డుప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు వేసిన అనమాట. సో ఇది కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టండి అట్లా సిమ్లో పెట్టి తర్వాత వాటర్ యాడ్ చేయండి అనమాట. కారం కొంచెం ఫ్రై అవుతుంది కదా అప్పటిదాకా. సో అందుకని కారం ఫ్రై అయిన తర్వాత మనం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత అయితే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసినాను నేను. సో కారము, పచ్చిమిరపకాయలు చూసి యాడ్ చేసుకోండి. సో ఇది మనం కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అనమాట నేనైతే కొబ్బరి యాడ్ చేస్తున్నాను. అదే మిక్సీ జార్లో వాటర్ వేసి వాటర్ కూడా యాడ్ చేసినాం అనమాట. సో కొబ్బరి కూడా మనకు కొంచెం ఉడకాలి కదా. సో కొంచెం ఇక్కడ వాటర్ ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే కొబ్బరి ఉడికిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనమాట అది మనకి. సో ఫ్రెండ్స్, ఇదైతే సోయి కూర అనమాట. మీరు ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇది చూసారు కదా, యాకు సోయి కూర అని అంటారు కదా. ఇక్కడైతే మన తెలంగాణలో, హైదరాబాద్లో అయితే సోయి కూర అని అంటారు దీన్ని. సో సోయి కూర అయితే నేను చిన్నగా కట్ చేసి బాగా కడగండి. దీంట్లో మట్టి ఉంటుంది మనకి. సో బాగా కడిగేసి యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత అయితే మనం ధనియాల పొడి పెట్టినాం కదా, ఆ పొడి కూడా యాడ్ చేసినాను అనమాట. సో చివరిగా వచ్చేసి కొత్తిమీర, ఇంకా మనం గరం మసాలా యాడ్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా. టీ స్పూన్ ఎందుకు వేసిన అంటే మన క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా. సో అందుకని నేనైతే టీ స్పూన్ వేసిన అనమాట. సో చూసారు కదా, మన తెలంగాణ స్టైల్లో లివర్ కర్రీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, మస్తు ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవడం అయితే. సో ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూడండి. ఇక్కడైతే నేను లిస్ట్ ఇస్తాను మీకు, ప్లేలిస్ట్. అది కూడా ఒకసారి అయితే క్లిక్ చేసి చూసుకోండి. మీకు మంచి వీడియోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.